హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఉదయాన్నే తొందరగా చేసుకునే టొమాటో కర్రీని సింపుల్గా చేసినా సరే సూపర్ టేస్టీగా ఎలా తయారు చేయాలి అని ఆలోచిస్తున్నారా? మరి ఇంకెందుకు లేటు, ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మీకు కావాల్సిన పద్ధతిలో టేస్టీగా టొమాటో కర్రీని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకుని వీటిని కాసేపు దోరగా వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వెల్లుల్లి వేయడం వల్ల టొమాటో కర్రీ టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపోయేంత 1 స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి. టొమాటో కర్రీకి ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎర్రగా వేగితే టొమాటో కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకుందాము. ఈ టొమాటో ముక్కల్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే టొమాటో కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. టొమాటో ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా కలిపేసుకుందాము. ఈ టొమాటో ముక్కలు మెత్తగా సాఫ్ట్గా మగ్గడానికి ఎంత కాదన్నా ఒక 5 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందాము. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలింది, అంటే టొమాటో సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి 1 స్పూన్ కారం కూడా వేసుకొని టొమాటో ముక్కల్ని బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీ కావాలి కదా, 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఒకసారి కర్రీని గరిటతో బాగా మిక్స్ చేసుకుందాము. చివరగా కొత్తిమీర కూడా వేసుకొని మరొక 3 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి టొమాటో కర్రీ టేస్టీగా తొందరగా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే టొమాటో కర్రీ సింపుల్గా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఈ టొమాటో కర్రీని తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ అనమాట. చివరిలో 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటే టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఎప్పుడు ఇదే విధంగా టొమాటో కర్రీని చేస్తూ ఉంటానండి. సో డెఫినెట్గా ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీరు కూడా టొమాటో కర్రీని ఇలాగే తయారు చేయండి. మీరు తయారు చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను చేసే ఈ టొమాటో కర్రీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.